హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన షాపులో దొరికే సూపర్ సాఫ్ట్ జెల్లీ లాంటి కరాచీ హల్వా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ హల్వా అంత టేస్టీగా ఉంటుంది అంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అది కాకుండా చాలా ఈజీగా కూడా తయారవుతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గడ్డలు లేకుండా మంచిగా విస్కర్ తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ని కరిగించుకోవాలి. చూసారా, షుగర్ కరిగిపోయింది. మనం ముందుగానే కలిపి పెట్టుకుని కార్న్ఫ్లోర్ వాటర్ని ఒకసారి కలుపుకొని వేసుకుందాం. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారా, హల్వా దగ్గర పడడం స్టార్ట్ అయింది. చూసారా, గట్టి పడిపోయింది హల్వా. ఇందులోకి మనము కొంచెం నెయ్యి వేస్తూ మనము కలుపుతూ ఉండాలి. మనము 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు నెయ్యి పడుతుంది. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం ఇప్పుడు ఇంకో స్పూను నెయ్యి వేసుకుందాం. వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. మొత్తం స్లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉందాం. ఇప్పుడు ఈ హల్వా ప్యాన్కు సపరేట్ అయ్యేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి, ఉడికించుకుంటూనే ఉండాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం మనం ఫుడ్ కలర్ వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది. చూసారు కదా, హల్వా దగ్గర పడిపోయింది. కొన్ని ఇప్పుడు మనం జీడిపప్పులు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందుకి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు తయారైపోయిన హల్వాని, కరాచీ హల్వాని వేసేసుకుందాం. ఇప్పుడు పైన కొంచెం మనం గార్నిష్ చేసుకున్నాం జీడిపప్పులతో. ఇప్పుడు మొత్తం హల్వాని చల్లారనివ్వాలి. ఆ తర్వాతే మనం పీసు కూడా కట్ చేసుకుందాం. చూసారుగా, చల్లారిపోయింది. ఇప్పుడు పీసెస్గా మనం కట్ చేసుకుందాం. మీకు ఎలాంటి షేప్లో కావాలనుకుంటే అలాంటి షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, సాఫ్ట్
జల్లీ జల్లీ కరాచీ హల్వా తయారైపోయింది. మీరు ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.